అగ్రికల్చర్ సెక్టర్ FY 24-25 తీసుకున్నట్టయితే ఒక 4% జంప్ అయితే మనం చూసాము. ఈవెన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా ఒక 332 మెట్రిక్ టన్స్ పెరగడం అయితే చూసాం. ఇంకా అగ్రి ఎక్స్పోర్ట్స్ కానీ అలాగే రైస్ ఎక్స్పోర్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. ఇంకా ఖరీఫ్ సీజన్ లో మన అవుట్పుట్ వచ్చి 5% పెరిగింది. అలాగే రబీలో నాట్లు కూడా ఒక 6% పెరగడం చూసాము. ఇంకా హార్టికల్చర్ విషయానికి వస్తే ఒక 8% వరకు జంప్ అయింది. ఇది ఒక గుడ్ సైన్. అలాగే టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో కోరమండల్ కానీ, పిఐఏ కానీ, యూపీఎల్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక గ్రోత్ పర్సంటేజ్ గా చూస్తే రెవెన్యూ గ్రోత్ ఉంది, బాగుంది. అలాగే వాళ్ళ స్టాక్ ప్రైసెస్ కొంచెం పర్వాలేదు, బెటర్ గానే ఉన్నాయి. అలాగే జూన్ క్వార్టర్ 24-26 లో కనుక చూస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక 4 to 5% సెక్టర్ లో పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే మాన్సూన్ మీద హైలీ డిపెండ్ అయిన ఇండస్ట్రీ కాబట్టి ఈసారి మాన్సూన్ మీద మంచి ఫోర్కాస్టే ఉంది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ గ్రోత్ సస్టైన్ అవుతుంది. అలాగే ఒక 6% దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ట్రంప్ ఇంపాక్ట్ చూసినట్టయితే కనుక ఈ సెక్టర్ మీద ఆల్మోస్ట్ 10 to 20% పడే ఛాన్స్ ఉంది. సో దీని ఇంపాక్ట్ ఏంటంటే రైస్ అలాగే స్పైసెస్ ఈ ఎక్స్పోర్ట్స్ ఒక 2 to 3% తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటి గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్ లో తెలపండి.